రాకుడొస్తే మీరు వెళ్ళకపోతే పాస్టర్ గారు వెళ్ళిపోతే నా దగ్గర రండి, నేను ఇస్తాను బాప్తీసం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. అధ్యాయం అంతా మనం చూడలేదు, కానీ కొన్ని అక్కడక్కడ ముఖ్యమైన వచనాలు పైపైన చూసుకుంటూ వెళదాం. మొదటి భాగం అంటే మొదటి 19 వచనాల సారాంశాన్ని మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక దైవసేవకులు కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు అవన్నీ ఇందులోకి కలిసి ఉన్నట్లుగా అనిపించింది. నేను కూడా ఇదే మాట్లాడదామని వచ్చాను కాబట్టి ఇక వాటి విషయాలను ప్రస్తావించట్లేదు. అధ్యాయంలో సందర్భాన్ని బట్టి మీరే వాటి గురించి ఆలోచన చేయొచ్చు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాగ్దాన దేశానికి, లేకపోతే దేవుడు వాళ్ళకి ఇస్తానని చెప్పిన కనాను దేశానికి ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన సందేశం అన్నమాట ఇది. ద్వితీయోపదేశకాండం అంటే అర్థం రెండోసారి చెప్పిన ఉపదేశం. వీళ్ళు ఆ గమ్యానికి, అంటే ఆ వాగ్దాన దేశానికి కనానుకు చేరటానికి మునుపే మళ్ళీ మోషే వాళ్ళు గుర్తు చేస్తున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ద్వితీయోపదేశకాండం చదువుతూ ఉంటే. 12వ అధ్యాయం 1వ వచనం, మీరు స్వాధీనపరచుటకున్నటకు మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను, విధులను ఇవే. ఈ మాట ఎన్నిసార్లు ఉంటుందో. మీరు స్వాధీనపరచుకోబోయే దేశం ఒకటి ఉంది, దేవుడు మీకు వాగ్దానం చేసిన దేశం ఉంది. ఎక్కడికి తీసుకువెళ్ళాలని దేవుడు మిమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చాడు, ఆ దేశానికి మీరు వెళ్ళిన తర్వాత, అక్కడ మీరు సెటిల్ అయిపోయిన తర్వాత, అక్కడ మీరు బ్రతుకు దినములన్నీ కూడా మీరు ఆచరించాల్సిన కట్టడలు, విధులు ఇవే రిపీటెడ్గా గుర్తు చేశాడు. అయితే చాలా ఉన్నాయి ద్వితీయోపదేశకాండంలో, ఆ మాటలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి అక్కడక్కడ నేను మీకు చూపిస్తున్నాను. 11వ అధ్యాయం 29వ వచనం, కాబట్టి నీవు స్వాధీనపరచుకొని పోవు దేశమున, అంటే నేను ఊరికనే ఏం చెప్తున్నాడు అనే మాట నేను చూపిస్తున్నాను. అలాగే 13వ అధ్యాయం 12వ వచనం, నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పురముల్లో. ఇక అడుగడుగున ప్రతి ఒక ఏమంటాం పారాగ్రాఫ్ లేదా ఒక ప్యాసేజ్కి ఈ మాట ఉంటుంది. నువ్వు ఎక్కడికైతే వెళ్ళి సెటిల్ అవ్వబోతున్నావో, ఏదైతే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడో, దేన్నైతే మీరు స్వాధీనం చేసుకుంటారో, అక్కడికి వెళ్ళక మునిపే వీళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. ఎవరెవరు ఏం చేయాలి, ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఉండాలి. 12 గోత్రాల వాళ్ళకి ఏరియా వైజ్గా విడగొట్టి దేవుడు ముందుగానే చెప్తా వచ్చేసాడు. సో ఇవి చాలా ప్రధానమైన ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. మీరు ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏం చేయాలో చెప్పే గైకొనాల్సిన కట్టడలు, విధులు. 2వ వచనంలో విగ్రహారాధన గురించి ఉంది. మీరు స్వాధీనపరచుకొనబోవు ఆ ఊళ్ళు, లేకపోతే అక్కడున్న ప్రజలు, జనములు, వాళ్ళు గొప్ప విగ్రహారాధికులు. వాళ్ళు ఏం చేశారు అంటే, వీళ్ళు వెళ్తే ఒక్కొక్క ఏరియాని వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ను వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు ఓడించి అది తీసుకోమని దేవుడు చెప్పాడు. కాబట్టి అక్కడ ఆల్రెడీ వాళ్ళు రకరకాల పద్ధతులు పాటించారు. వాళ్ళ బయలు దేవతల్ని వాళ్ళు ఆరాధించే కొన్ని విగ్రహాలు, దేవతా స్తంభాలు, గుళ్ళు, ఆచారాలు ఉన్నాయి. అవేమీ మీరు పాటించద్దు. మీరు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు తప్ప
ఆ ఊరిలో ఉన్న సంస్కృతిని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన పని లేదు. అందుకనే మొదటి వార్నింగు, మీరు అక్కడికి వెళ్ళి విగ్రహారాధన చేయకూడదు. వాళ్ళు ఏమేం చేశారో వివరాలన్నీ ఉన్నాయి, మనం దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయటం లేదు. రెండో వచనంలో ఏమన్నాడంటే, మీరు అక్కడికి వెళ్ళి విగ్రహారాధన చేయకూడదు. ఆ ఊరు వెళ్ళేటప్పటికి ఆల్రెడీ కొన్ని అక్కడ ఉంటాయి. ఇక్కడ అంతకుముందు నివసించిన వాళ్ళు పెట్టిన బొమ్మలు, దేవతా ప్రతిమలు అవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు బొత్తిగా పాడు చేయాలి. అవి ఉండటానికి వీలు లేదు. అవన్నీ మీరు తీసేయండి. మూడో వచనం, వాటిని పడద్రోయండి, పగలగొట్టండి, కూలద్రోయండి, కుదిరితే కాల్ చేయండి. వాటి పేర్లు అక్కడ లేకుండా కంప్లీట్గా చేయండి. ఎందుకు? 4వ వచనం చెప్తున్నాడు, అవి వాటి రిమైన్స్, అంటే వాటి మిగిలిపోయిన లేకపోతే ఎంతో కొంత గుర్తులు కనుక ఒకవేళ ఉంటే, మనిషికి ఒక స్వభావం ఉందట. ఆ పద్ధతిని తీసుకొచ్చేసి ఎవరికి పెడతారట? యెహోవాకు పెట్టే ప్రమాదం ఉందట. ఈ వర్షిప్ పొల్యూట్ అయిపోయే పద్ధతి అన్నమాట. నిజమైన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆ ఆరాధన పొల్యూట్ అయిపోయే ఒక పద్ధతి చెప్తున్నాడు. మీకు ఫెమిలియర్గా ఉన్న బయట పద్ధతి ఏదో తీసుకొచ్చేసి దానికి క్రిస్టియన్ కలర్ పూసేస్తే బాగుంటుందని మీరు అనుకుంటే మీకు బాగుంటుందేమో, కానీ దేవుడికి అది నచ్చదు. దేవుడికి అది నచ్చదు. అందుకేమన్నాడు? అవశేషాలు ఏమీ లేకుండా చేయండి. వాటిని, 4వ వచనం, వాటిని యెహోవాకు గూర్చి చేయకూడదు. అక్కడ ఉన్న ఆచారాలు, పద్ధతులు, అక్కడున్న ప్రాక్టీసెస్ని యూదులకి అన్వయించేసి ఇలా కూడా యెహోవాను ఆరాధించవచ్చు అని మీరు అనొద్దు. ఎందుకంటే ఇది ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్న బలహీనత. ఎంత ఘోరం అంటే, ఐగుప్తులోంచి బయటకు వచ్చి కొద్ది రోజులే అయింది. మోషే దేవుడు రమ్మన్నాడని కొండెక్కి పైకి వెళ్ళాడు. కిందకు వచ్చేటప్పటికి ఏం చేశారు వీళ్ళు? దూడను చేశారు. ఈ బొమ్మలు చేసే పద్ధతి ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళు? ఐగుప్తుల దగ్గర నేర్చుకున్నారు. ఆ దూడను ఏమని పిలుస్తున్నారు? యెహోవా అని పిలుస్తున్నారు. మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చింది నువ్వే అని ఆ దూడకు చెప్తున్నారు. ఈ ప్రాబ్లం వాళ్ళకు ఉంది, మొదటి నుంచి మిక్సప్ చేసేస్తారు వాళ్ళకు ఉంది. అందుకని మళ్ళీ వార్న్ చేస్తున్నాడు, మీరు అక్కడ ఉన్నవన్నీ చేసి దాన్ని తీసుకొచ్చి యెహోవాని కూర్చొని మీరు అనకండి. అది మీరు ఆరాధించినట్టు అవ్వదు, అది దేవుణ్ణి అవమానించినట్లు అవుతుంది. కాబట్టి మొదటి వచనాలంటే 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం వాళ్ళ వర్షిప్ గురించి చెప్పాడు. 5వ వచనంలో ఆరాధనకు సంబంధించిన కొన్ని ఇలా అనుకుందాం, 2, 3, 4 ఆరాధించే పద్ధతి గురించి చెప్పాడు. 5వ వచనం ఆరాధించే ప్రదేశం గురించి చెప్తున్నాడు. ఏముంది ప్రదేశం గురించి? మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెదకి. మీరు ఊహించి చెప్పండి, ఏ స్థలం? దేవుడు వీటన్నిటిలో ఒక ప్లేస్ని ఏర్పరచుకొని ఇక్కడ ఉంటాను నేను అని అన్నాడట. ఎక్కడ? యెరూషలేం. లేకపోతే సొలొమోను కట్టిన దేవాలయం, దానికంటే ముందు వీళ్ళు కట్టుకున్న ప్రత్యక్ష గుడారపు ఒక ప్లేస్. అంటే నేను ఒక ప్లేస్ చెప్తాను, మీరు అక్కడికి వెళ్ళాక నేను నియమించిన స్థలం, నేను ఏర్పరచుకున్న స్థలం అని చెప్తాను. అక్కడ మీరు ఆ ప్రత్యక్ష గుడారం కడతారు. అక్కడి నుంచి కదలటానికి ఉండదు. మీరేం చేయాలి? అక్కడికే రావాలి మీరు. ఇప్పుడు మీరు ప్రయాణంలో ఉన్నారు కాబట్టి మీకు కుదరట్లేదు, కానీ అక్కడికి వెళ్ళాక మీరు సెటిల్ అయిపోయాక నేను మీకు ఒక ప్రదేశం చెప్తాను, ఒక స్థలం నిర్ణయిస్తాను, అక్కడే ఆరాధన జరగాలి. అంతేగా, తన నామమును స్థాపించుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలము, దేవుడు ఏది చెప్పాడో దాన్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడికే మీరు యాత్రలు చేయవలను. యాత్ర కీర్తనలు అందుకే వచ్చినాయి. అంటే వీళ్ళు సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వాళ్ళ కమిట్మెంట్ని బట్టి అనుకొని అక్కడికి వెళ్తారు.
అక్కడికే వెళ్ళి ఇవి చేయాలని దేవుడు వాళ్ళని శాసించాడు కాబట్టి ఆ వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణంలో వాళ్ళ అనుభవాలను వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. కీర్తన గ్రంథంలో మనకు అయి ఉన్న యాత్ర కీర్తనలని. ఎందుకు అక్కడికి వెళ్ళాలి? అది దేవుడు వాళ్ళకి పెట్టిన రూల్. అయితే మనం మాట్లాడుకునేది 6వ వచనం. ఇది కొంచెం జాగ్రత్తగానండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దేవుడు మీకు ఇవ్వబోయే ప్రదేశంలో మీరు ఎలా ఆరాధించాలో చెప్తున్నాడు, ఎక్కడ ఆరాధించాలో చెప్తున్నాడు. దానికి ఎడిషనల్గా వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. 6వ వచనం. అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీ మ్రొక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోను గొర్రె మేకలలోను తొలుచూలు వాటిని తీసుకుని రావలను. ఏం చేయాలి? 2 మాటలు చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి? అక్కడికే వెళ్ళాలి. ఏం చేయాలి? ఏవైతే మీరు అర్పించాలనుకున్నారో వాటిని అక్కడే అర్పించాలి. లెక్కలు వచ్చా? ఎన్నున్నాయి? 6వ వచనం. దహన బళ్ళు దశంభాగాలు ప్రతిష్ఠితాలు అనే దాంట్లో మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి. ప్రతిష్ఠితాలు పక్కన పెడదాం. నైవేద్యాలు, మొక్కుబళ్ళు, స్వేచ్ఛార్పణలు, ఇవి కూడా అందులోకి వస్తాయి. కాబట్టి మొత్తం సుమారు 6 ఉన్నాయి. చివరి 3 కలిపి ప్రతిష్ఠితాలు అన్నారు. వాటిలో 3 కేటగిరీస్ ఉన్నాయి. సరే, ఆ హెడ్డింగ్ పక్కన పెడితే యావరేజ్గా మనకు ఒక 6 తగులుతున్నాయి. కొత్త నిబంధనకి వచ్చాక 6 ఒకటే మిగిలింది. ఏంటి? దశంభాగం ఒకటే మిగిలింది. దీనికే ప్రపంచం గొడవైపోతుంది. పాస్టర్లో దశంభాగాలు తినేస్తున్నారని, లేకపోతే వీళ్ళు దశంభాగాలు అటు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఎవ్వరు వాళ్ళు తినరు. దేశం అంతా ఏమనుకుంటుంది? అయిపోతుంది అనుకుంటుంది. యూదులు లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలట ఈ 6 కేటగిరీస్లో ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, 3 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేవి, నీ సంపాదనలో తొలి ఫలం, నీ పొలం మీద వచ్చే మొదటి రాబడి, ఇవన్నీ కలుపుకుంటే నియర్లీ 33 to 35% ఇస్తారట వాళ్ళు సంవత్సరం దేవుడికి. వాళ్ళ సంపాదనలో వాళ్ళకున్న దాంట్లో 33 నుంచి 35 వరకు ఇస్తారట. అసలు మనం మాట్లాడుకున్న దశంభాగం గొడవలకి వాళ్ళ 30% గొడవలకి సంబంధమే. కృతజ్ఞత కలిగి ఉండటం గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఏమేమి ఇవ్వగలరో అవి ఇవ్వండి. కొన్ని మీరు అప్పుడప్పుడు మీరు పొరపాటు జరుగుద్ది, పాపం చేస్తారు, దానికి పరిహారంగా ప్రాయశ్చిత్తంగా మీరు కొన్ని బలులు అర్పించాలి. దేవుడు మీకు కొన్ని మేలు చేస్తాడు, దాని కృతజ్ఞతగా మీరేవో కృతజ్ఞతల అర్పణలు ఇవ్వాలి. రకరకాల పద్ధతులు ఉన్నాయి. 6 కేటగిరీస్ మనకు కనపడుతున్నాయి. ఎక్కడికి వచ్చి ఇవ్వాలి? అక్కడికే అని మళ్ళీ చెప్పాడు. 7వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నింటి యందు సంతోషింపవలెను. చెప్పండి. 7వ వచనం. ఏం చేయాలి వీళ్ళు? నాయన చూస్తారేంటి? కళ్ళజోడు పెట్టుకోవాలా? కుటుంబం అంతా కలిసి రావాలి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏ ప్లేస్కి అయితే వచ్చి ఆరాధన చేయమని చెప్పాడో ఆ ప్లేస్కి మీరు కుటుంబం అంతా కలిసి రావాలి. ఏం చేయాలి? అక్కడే వండుకొని భోంచేయాలి. ఆయన సన్నిధిలో సంతోషించాలి. ఇంకా అవ్వలేదు. ఎందుకు సంతోషించాలి? చేతి పనులన్నిటిని బట్టి సంతోషించాలి, కుటుంబాలను బట్టి సంతోషించాలి, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడని సంతోషించాలి. ఎన్ని మాటలోనే చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టే మీకు మీ కుటుంబాలని కలగజేశాడు, మీకు చేతి పనులు ఇచ్చాడు, పనులకు మీకు జీవనోపాధి ఇచ్చాడు. ఆ పనులు చేసుకుంటూ మీరు సంపాదించుకున్నారు కాబట్టి దేవుడు మమ్మల్ని పోషించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి కుటుంబం అంతా కలిసి దేవుడి సన్నిధికి వచ్చి అక్కడే బలు అర్పించి, ఇంకా కొంచెం మీకు అర్థమయ్యేలాగా మామూలు మాటలు చెప్తున్నాను. గొర్రెపిల్లను ఒక మేకను బలిచ్చామనుకోండి, ఆ మాంసం ఏం చేస్తాం?
దేవుడు తింటాడా? తినడు. మీరే వండుకొని తినండి అని చెప్తున్నాడు. అక్కడే ఉండండి, మీరే వండుకొని తినండి. దేవుడి సన్నిధిలో భోజనం చేసి సంతోషించండి. సో రూల్ నెంబర్ 1 ఏంటంటే దేవుని సన్నిధికి కుటుంబం అంతా కలిసి రావటం. మీ ఇళ్లలో ఎవరైనా ఇంకా రక్షించబడకపోతే ఇట్లాంటి వచనాలు పట్టుకొని గట్టిగా ప్రార్థన చేయండి. ఇందాక సత్యం గారు చెప్తున్నారు, మీరు రకరకాల పెళ్ళిళ్ళకి వెళ్తే వాహిని గారు రాలేదా అంటారు. వాళ్ళు రాలేదండి, కుదరలేదండి అంటే అయిపోయింది, ఆ డైలాగ్తో అయిపోయింది. కుటుంబం అంతా కలిసి రాకపోతే బాధపడే ప్లేస్ ఒకటే. ఎక్కడ? దేవుడి సన్నిధి. ఎవరు బాధపడతారు? దేవుడే. మనమంతా ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నేను నా కుటుంబం అంతా కలిసి నీ సన్నిధిలో కనపడాలి. దేవుడు చేసిన దానికి కృతజ్ఞతగా మనం కోరుకునేది అదే. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీరు నేను చెప్పిన స్థలానికి వచ్చి ఆరాధించినప్పుడు మీరు కుటుంబం అంతా కలిసి రావాలి. ఎందుకంటే దేవుడు మీ కుటుంబాన్ని కలగజేశాడు, ఆశీర్వదించాడు, మీకు చేతి పని ఇచ్చాడు, సమృద్ధిగా బ్రతుకుతున్నారు. అందుకే మీరు కృతజ్ఞతగా ఏవో అర్పణలు ఇవ్వటానికి వచ్చారు. కుటుంబం అంతా కలిసి రండి. లవ్ ఫీస్ట్ పెట్టుకుంటాం ఎందుకు? ఏంటి నెలకోసారి లవ్ ఫీస్ట్ అంటాడు, చంపేస్తాడు. అది మనకు అర్థం కాక ఇక్కడి నుంచి వచ్చినవి ఆ మూలాలు. ఎందుకు లవ్ ఫీస్ట్? సంఘం అంతా కలిసి ఎందుకు ప్రేమ విందు పెట్టుకుంటున్నాం? దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, కాపాడాడు, మన కుటుంబాలు బాగున్నాయి, ఒక చోట దేవుడి సన్నిధిలో కలిసి మనం సంతోషిస్తున్నాము. ఆ గ్రాటిట్యూడ్ అంతా దేవునికి చెల్లించటానికి. ఇక్కడికి వచ్చి కూడా మీరు తిట్టుకుంటా, సణుక్కుంటా, గొనుక్కుంటా ఉంటే ఇక మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. మిమ్మల్ని బాగు చేయగలిగిన వాడు ఒకే ఒకడు ఉంటాడు, సైతాన్. సేమ్ నాలాగే గొడుగుతున్నావురా వచ్చేసాయి అంటాడు అనమాట. రూల్ నెంబర్ 1, మీ కృతజ్ఞత అర్పణలన్నీ దేవుని సన్నిధికి రావాలి. కుటుంబం అంతా కలిసి అక్కడ రావాలి. సో దేవుడు మీ 7వ వచనం చదువుకున్నాం కదా, 8వ వచనం. 7 మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. ఇప్పుడు చూడండి, వీళ్ళు అరణ్య యాత్రలో ఏది పడితే చేశారట, ఏది పడితే చేశారట. కంటికి ఏది బాగుంటే అది చేశారట. మీకు నచ్చినట్టుగా తోచినట్టుగా చేయొద్దు, అది క్రమం కాదు. ఒక బాధ్యతగా, ఒక పద్ధతిగా, ఒక మర్యాదగా ఉండటం మీరు నేర్చుకోవాలి. ఎక్కడికి? ఆ దేశం వెళ్ళాక ఇష్టం వచ్చినట్టుగా చేస్తే అది కుదరదు. అది మీ కుటుంబాలకి మంచిది కాదు, మీ దేశానికి మంచిది కాదు. చాలా వచనాలు ఉన్నాయి, నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను, ఇవన్నీ మీరు తర్వాత చదువుకోండి. కుటుంబం ఒక్కటే రావాలని అన్నాడు, కానీ కుటుంబం ఒక్కటే చాలదు అని కూడా మళ్ళీ అంటున్నాడు. 12వ వచనం. మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు. ఎవరు యాడ్ అవుతున్నారు? మీ ఫ్యామిలీ ఒకటే రావాలన్నాడు, కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాడు. ఫ్యామిలీ అంటే నా మాటలు పూర్తిగా మీరు వినలేదు. ఫ్యామిలీ ఒకటే కాదు. ఫ్యామిలీ అంటే నా ఉద్దేశం మీ ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా, పని వాళ్ళు కూడా. మీలో పాలైనను మీ దాసులు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్యమైనను పొందక మీ ఇంట్లో ఉండు లేవీయులు. ఇప్పుడు చెప్పండి, 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి మీ కుటుంబం అంటే ఎవరు? మీ కుమారులు కానీ మీ కుమార్తెలు కానీ. ఒకవేళ వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే కోడళ్ళు, అల్లుళ్ళు కూడా, మీ ఓన్ ఫ్యామిలీ. 2 మీ దగ్గర పనిచేసేవాళ్ళు, ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ. 3 లేవీయులు. నేను ఒక్కడనే నా కుటుంబంతో కలిసి దేవుడి సన్నిధికి వచ్చి నిలబడితే చాలదంటున్నాడు దేవుడు. మీ కుటుంబాలతో పాటు మీ దగ్గర పనిచేసే దాసులు, పనికత్తెలు కూడా రావాలి. వాళ్ళని కూడా తీసుకొని రండి.
వాళ్ళు మీ ఇంట్లో పని వాళ్ళే అయి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో వాళ్ళు మీరు సమానమే. నాకు బాగా ఆశ్చర్యం కలిగించే వచనం అన్నమాట అది. 24వ అధ్యాయం, ద్వితోపదేశకాండం 24వ అధ్యాయం. ఎందుకు ఈ ఆజ్ఞలు చెప్తున్నాడు అంటే ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ద్వితోపదేశకాండం 24వ అధ్యాయం ఆఖరి వచనం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉంటివని జ్ఞాపకం చేసుకొనుము, అందుచేత ఈ కార్యం చేయవలెనని ఆజ్ఞాపించుచున్నాను. 18వ వచనం. నీవు ఐగుప్తులో దాసుడివై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించెనని జ్ఞాపకం చేసుకొనవలెను. ఏం గుర్తు చేసుకోవాలి వీళ్ళు? చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఒక గొప్ప సూత్రం. ఇవాళ మీ ఇంట్లో 2 పనివాళ్ళు ఉన్నారని నీ కొమ్ములు రావటానికి వీలు లేదు. ఆ పనివాళ్ళని కూడా తెచ్చి దేవుడి సన్నిధిలో నీ పక్కన నిలబెట్టుకొని ఏమనాలి? ప్రభువా, నేను ఒకప్పుడు బానిసగా ఉన్నాను, కానీ నువ్వు నన్ను ఏం చేశావు? విడిపించి ఇక్కడ తీసుకొచ్చావు, నన్ను ఆశీర్వదించావు, నా కుటుంబాన్ని ఇచ్చావు, ఇదిగో పిల్లల్ని ఇచ్చావు, మళ్ళీ కొంతమంది నా మీద ఆధారపడి బ్రతికేలాగా నన్ను ఆశీర్వదించావు, అందరం కలిసి నీ సన్నిధికి వచ్చాం. ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజలను ఎలా చూశారో ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు అలా చూడటానికి వీలు లేదు. వాళ్ళు వీళ్ళను బానిసలాగా చూస్తారు, కానీ వీళ్ళు ఎలా చూడాలంటే కుటుంబ సభ్యుల్లాగా చూడాలి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ దగ్గర పనిచేసే వాళ్ళని పక్కన నిలబెట్టుకొని కుటుంబంతో కలిసి వచ్చినట్టుగా నువ్వు కనపరుచుకోవాలి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏం గుర్తు చేసుకోవాలంటే, ఎక్కడ నుంచి నేను ప్రారంభమయ్యాను, దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించాడు, ఈ స్థితికి దేవుడు నన్ను ఎక్కడి నుంచి ఎలా పట్టుకొచ్చాడో మీరు మర్చిపోతే ఇంకా మీకు ఆరాధించడానికి కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. 3వ కేటగిరీ ఎవరట? స్వాస్థ్యమైనను పాలైనను లేక. ఎవరు? లేవీలట. దేవుడు ఆల్రెడీ వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఈ 12 గోత్రాల్లో 11 గోత్రాలకు స్వాస్థ్యాలు పనిచేస్తాను, మీకు మాత్రం పెద్దగా నేనేమి ఇవ్వను, ఎందుకంటే మీరు నేను ఏర్పరచుకున్న విడిగా ఒక గోత్రం కాబట్టి, దేవాలయం మందిరం పనికి సంబంధించి మీరు అంకితం చేసుకున్నారు కాబట్టి మీ పోషణ నాదే. ఇంకా చెప్పాలంటే మీ పోషణ మిగిలిన 11 గోత్రాల వాళ్ళు చూడాలి. ఆ మాట గుర్తు చేస్తున్నాడు. మీ ఇంట నుండి లేవీలు అంటే వాళ్ళ ఇంట్లో ఉంటారని కాదు, కానీ వాళ్ళ బాధ్యత వీళ్ళు తీసుకోవాలి. బహుశా ఎట్లా చేసుకున్నారో తెలియదు, ఊహించుకొని మనం మాట్లాడుకుంటే 11 గోత్రాలు, ఒక 11 లక్షల మంది ప్రజలు ఉన్నారనుకోండి. లేవి గోత్రం వాళ్ళు 1 లక్ష ఉన్నారనుకోండి. నేను ఊరిన 1 లక్ష అనేది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. 11 గోత్రాల ప్రజలు అంటే 11 లక్షల ప్రజలు 1 లక్ష ప్రజల బాధ్యత తీసుకోవాలి. కష్టమా? ఈజీయా? చెప్పండి. ఈజీయే. లేవి గోత్రాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని చూసుకొని ఈ కుటుంబం మీ బాధ్యత, ఈ కుటుంబం మీ బాధ్యత అని ఈ 11 గోత్రాల వాళ్ళు పంచుకుంటారు. అంటే నాకు తెలిసి సరిగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ బాధ్యత 10 మంది తీసుకుంటారు. సో సింపుల్. వాళ్ళని ఒక చెయ్యేసి వాళ్ళని పోషించడం 10 కుటుంబాలకి ఒక కుటుంబం బాధ్యత చిన్న విషయం. అయితే మర్చిపోవద్దు అంటున్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ కుటుంబానికి ఉన్న 2 బాధ్యతలు గుర్తు చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి ఆ ఆశీర్వాదంలో పాలు పంచుకోవాల్సిన 2 వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళు నీ దగ్గర పనిచేసే పనివాళ్ళు, 2 నీకు దేవుడు బాధ్యతగా అప్పగించిన దేవుని పని చేసేవాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలకు 2 బాధ్యతలు ఉన్నాయి. అక్కర్లో ఉన్నవాళ్ళు, పేద ప్రజలు, పనివాళ్ళు, పరదేశులను పట్టించుకోవాలి. దేవుని మందిరం పనిలో జీవితాన్ని కేటాయించిన
యాజకుల్ని లేదా లేవి గోత్రాన్ని పట్టించుకోవాలి. అప్పుడు కొత్త నిబంధన క్రమంలో ఇప్పుడు కూడా మనది అదే బాధ్యత. నేను ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను, మీ సంపాదన మీకు కాదు, మీ సంపాదన మీకు కాదు, గుర్తుపెట్టుకోండి. మీ సంపాదనలో ఎన్ని వంతులు ఎలా వేసుకుంటారో అది మీ ఇష్టం, కానీ మీ సంపాదనలో మీ కుటుంబ అవసరాలు తీర్చుకున్న తర్వాత, మీరు సుఖంగా బ్రతకడానికి కావాల్సింది ఉంచుకున్న తర్వాతనే అంటున్నాను, మీరేం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు హ్యాపీగా బతికిన తర్వాతే. 2 బాధ్యతలు ఉన్నాయి. 1 అక్కర్లో ఉన్నవాళ్ళు, 2 దేవుని పని. మీరు తిండి మానేసి దేవుడి పనికి ఇమ్మనేమంటలా, అన్నా తప్పేం కాదు, కానీ అంటలా. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో అలా అనలేదు ఆయన. అయితే 2 బాధ్యతలు ఉన్నాయి, మీరు దాన్ని ఎలా విడగొట్టుకుంటారో మీ ఇష్టం. దేవుడు మీకు ఇచ్చిన సంపాదనలో మీరు ఒక్కరే బ్రతకటానికి వీలు లేదు. ఇశ్రాయేలు ప్రజలారా గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఇచ్చిన దేశానికి మీరు వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పనిది. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 2 other communities of people. 1 the poor and the needy, and the other the Levites. 1 పేదవాళ్ళు, 2 లేవీలు. మరి యంగ్ పీపుల్ సంపాదనకు ప్రారంభించిన వాళ్ళు ఇప్పుడే గీతలు గీసుకోండి. మీ జీతాన్ని 3 భాగాలు చేసుకోవటం నేర్చుకోండి. నేర్చుకోకపోతే వచ్చే ప్రమాదం కూడా ఉంది, చెప్తాను, అది కూడా చెప్తాను. ఏ 2 కోసమైతే నేను నిన్ను ఆశీర్వదించానో వాళ్ళకి ఇస్తావనేగా నువ్వు ఆశీర్వదించింది. ఇందులో ఉన్న రహస్యం చెప్తాను, రహస్యం కూడా కాదు, మర్మం అనుకోండి. దేవుడు నాకు 100 రూపాయలు ఇచ్చాడు. ఆ 100 రూపాయలు ఎవరికి? దేవుడు నాకు 100 రూపాయలు ఇచ్చాడు. ఆ 100 రూపాయలు ఎవరికి? నాకేనా? ₹100 మీరు ఎంత ఆలోచిస్తున్నారంటే, 100 రూపాయలు ఎవరికి? ముగ్గురికి. మరి అదే, నేను వేరే ప్రకారం చెప్పలేదు. నేను ఆ 100 రూపాయల్లో నేను హీనపక్షంగా ఒక 80 రూపాయలు నేను తింటే 20 రూపాయలు ఏం చేయాలి? ఓ 10 రూపాయలు అక్కర్లో ఉన్న వాళ్ళకి, ఓ 10 రూపాయలు దేవుడికి నేను కేటాయించకపోతే, ఇందులో రహస్యం కాదు, నాకేంటి ఆ పదం పద్దాకు వచ్చేస్తుంది, మర్మం చెప్తున్నాను. మర్మం అంటే ఎందుకో నాకు తెలియదు, కానీ దేవుడు అలా పెట్టాడు, అందుకు మర్మం అంటున్నాను. ఇప్పుడు ఆ పేదవాళ్ళకి డైరెక్ట్గా 100 రూపాయలు అని ఇవ్వచ్చుగా, నీకు ఇవ్వకుండా. నీకు ఇచ్చే 100 రూపాయలు ఆ పేదవాళ్ళకి, ఆ సేవకులకి ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఈ 10 రూపాయలే నువ్వు ఇవ్వకపోతే ఏమంటాడు? చెప్పండి, పర్లేదు, ఏమవ్వదు, చెప్పండి. ఎరా, నీకు 100 రూపాయలు ఇస్తేనే 10 రూపాయలు నీకు రాకపోతే నీకు 80 రూపాయలు మాత్రం ఎందుకు ఇవ్వాలరా అని కంటే ఏంటి పరిస్థితి? మీకు అర్థమవుతుందా? ఇది నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను? కొత్త నిబంధనల నుంచి మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఒకడికి 10, ఒకడికి 5, ఒకటి ఇచ్చారంట. ఆ ఒకటి ఇచ్చినోడు ఏం చేశాడు? ఇంతో కష్టంలే, మళ్ళీ ఏంటంటే లెక్కలు చెప్తున్నాడు, లాస్ట్గా నీకు ఇచ్చేసా అన్నాడంట. ఏమన్నాడు? అది తీసి ఆ 10 ఉన్నోడికి ఇచ్చేసి. ఎందుకు? యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇస్తే ఇక తేరగా నేను వాడుకుంటాను, ఇక నువ్వు నన్నేం అడగద్దు. ఎందుకు ఇస్తారు? అది కూడా దేవుడి దగ్గర ఆటలు. మళ్ళీ దేవుని దగ్గర కుదరదు. దేవుడు ఒక బాధ్యతగా ఉన్న, బైబిల్ వాడిన పదం గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు అంటే స్టీవర్డ్, మేనేజర్. అంటే దేవుడు నీ చేతిలో కొంత డబ్బులు పెట్టి, వీటిని నువ్వు జాగ్రత్తగా వాడు, నేను వచ్చాక లెక్క అని చెప్పాడు. దేనికి ఖర్చు పెట్టాలో దాని బాధ్యతగా ఖర్చు పెట్టే వచ్చాక లెక్క చెప్తే, వెల్ డన్, బడా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. గుర్తుపెట్టుకోండి పురుషులు, దేవుడు మీకు ఇచ్చే జీతం లెక్క చెప్పటానికి.
సుఖపడ్డాక కాదు. సుఖపడండి, ఎంత సుఖపడ్డాను ప్రభు అని లెక్క చెప్పండి. అది సుఖపడ్డా ఓకే, నో వరీస్, వద్దని నేను అంటలేదు. కొంతమందికి ఇమ్మన్నాను కదా, ఆ సంగతి ఏంటి, అవి కూడా సుఖపడిపోయాను అంటే కుదరదు. అది యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, ఏంటంటే దేవుని ఎదుట నువ్వు పవిత్రంగా నిష్కలంకమైన భక్తి కలిగిన వాళ్ళలాగా కనపడాలంటే ఏం చేయాలి? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఒకటి, వ్యక్తిగతంగా పవిత్రంగా జీవించాలి. రెండు, కొంతమందిని పట్టించుకోవాలి. దిక్కులేని వాళ్ళు, విధవరాళ్ళు, పేదవాళ్ళు, అక్కర్లో ఉన్నవాళ్ళు. ఎస్ఎఫ్ తరపున చాలాసార్లు మన గతంలో ఎవరికన్నా బాగలేదన్నప్పుడు ఏం చేసాం? తల కొంచెం వేసుకొని ఎందుకు చేయాలి? దేవుని క్రమం. అందులో సూత్రం ఉంది. దేవుడు నాకు ఇంత ఇచ్చినప్పుడు, వాళ్ళ అక్కర్లో ఉన్నప్పుడు ఇందులో కొంత వాళ్ళకు కూడా చెందుతుంది అని మీరు అనుకోకపోతే మీకు ఇచ్చిన దానికి అర్థం లేదు. అందుకని సంపాదించేవాళ్ళు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ గుర్తుపెట్టుకోండి, 3 భాగాలు చేయటం నేర్చుకోండి. 3 భాగాలు చేయటం నేర్చుకోండి. ఎన్ని భాగాలు అనేది నేను చెప్పట్లేదు, 10 అని కూడా నేను అన్నాను. ఎందుకంటే కొత్త నిబంధన దశమ భాగం గురించి మాట్లాడట్లేదు. కొత్త నిబంధన ఏమందంటే వర్ధిల్లిన కొలది. ఎవరో ఒక దైవ సేవకుని అడిగారంట, అన్న దశమ భాగం ఇవ్వాలంటున్నారు, కరెక్టేనా అంటే, నువ్వు దేవునికి ఎంత ఇవ్వాలని మాట్లాడుతున్నావా అన్నాడంట. అవునండి, దేవునికి ఎంత ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలా అంటే, ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఆ సెంటెన్స్ 90% నేను ఉంచుకుంటాను, 10% దేవుడికి ఇస్తాను, నీకు ఆ సెంటెన్స్ నచ్చితే అలాగే చేయి అన్నాడట. అప్పుడు ఆ మనసులో అనుకున్నాడు, 90% నేను ఉంచుకుంటానా, 10% చిచి బాగాలేదు. అప్పుడు అన్నట, హౌ డేర్ యూ కీప్ 90% ఫర్ యువర్ సెల్ఫ్. ఎంత ఇస్తే నీకు మనసుకు తృప్తి కలుగుద్ది అంత ఇవ్వు. మనం కరెంటు బిల్లు కట్టట్లేదు, లెక్క చూసి ఏంటి ఎక్కువ వేసాడు ఈ నెల బిల్లు, కరెంటు బిల్లు కట్టట్లేదు మనం. మరి ఘోరం, మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. నాకు 2000 జీతం కాబట్టి లెక్క పెట్టి 200 ఇస్తాను దేవుడికి. అది వడ్డీ లెక్కలు చేయమాకండి. మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత వేయండి. అలాగని మొత్తం ఏమని ఎవడవు అలా అన్నా కూడా ఆడి మాట నమ్మకండి. ఆడు మనలాంటి దొంగే. అందుకని ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీ చేతి పనుల్ని వర్ధిల్లజేశాడు, మీరు సమృద్ధిగా సంపాదించుకున్నారు, మీరు హ్యాపీగా బతుకుతున్నారు. మీ దగ్గర కొంతమంది పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళు తృప్తిగా మీ మీద ఆధారపడి బతుకుతున్నారు. లేవీల బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు, వాళ్ళు సంతోషంగా బతకాలి. సూత్రం ఏంటో తెలుసా ఇశ్రాయేలు ప్రజలకు సూత్రం? మీ మీద ఆధారపడి 2 వర్గాల ప్రజలు రోజుకు 3 పూట్ల అన్నం తినాలి. అర్థమైందన్నమాట. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆ సిస్టంలో పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలి. లేవీలు కూడా ఆ మాట మళ్ళీ మళ్ళీ చెప్పాడు, అంటే వీళ్ళు మర్చిపోకూడదని. ఆ వచ్చిన అది కూడా చూపించి నేను సమాప్తి చేస్తాను. 19వ వచనం, ద్వితీయోపదేశకాండం 12:19. నీవు నీ దేశములోనున్న నీ దినములన్నింటను లేవీలను విడవకూడదు సుమి. ఎందుకు విడవకూడదు? దేవుడు మీకు పెట్టిన బాధ్యత. ఇప్పుడు మనం కొంచెం న్యాయంగా మాట్లాడుకుందాం. వీళ్ళు దేవుడు పని చేస్తున్నారు, యాజకత్వం చేస్తున్నారు, అన్ని పనుల్లో కల్లా వీళ్ళు చేసే పని గొప్పది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, మీకెవ్వరికి నేను స్వాస్థ్యం ఇవ్వట్లేదు, ఈ ఒక్క గోత్రానికి ఇస్తున్నానంటే ఏం చేస్తారు వాళ్ళు? చెప్పండి. ఏం చేయలేరు, నోరు మూసుకొని కూర్చుంటారు అంతే. కానీ అట్లా అనలేదు. ఇది మీ బాధ్యత, నేను మీకు ఇస్తున్నాను,
వీళ్ళ బాధ్యత మీరు తీసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు లేవీలను పోషిస్తూ ఉంటే లేవీలు ఇశ్రాయేలు ప్రజలను ధర్మశాస్త్ర ప్రకారంగా నడిపిస్తూ ఉండాలి. అది దేవుడు పెట్టిన క్రమం. వాళ్ళు మిమ్మల్ని దైవికంగా నడిపిస్తూ ఉంటారు, మీరు వారిని పోషించండి. అది మీకు చేత కాదంటారా చెప్పండి, మొత్తం లేవీలకే ఇస్తాను, మొత్తం లేవీలు సుఖపడతారు అనొచ్చా, అనకూడదు? ఆ మాట అనొచ్చు, అలా అనలేదు. కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, లేవీలను మీరు మర్చిపోవటానికి వీలు లేదు. పై వచనం చదువుతారా? 18వ వచనం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. ఇప్పుడు చెప్పండి, నువ్వు చేసే ప్రయత్నాలన్నిట్లో దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు నీ కుటుంబంతో నీ బాధ్యతలన్నిట్లో నీ పిల్లలు, నీ దాసదాసీలు, లేవీలు అందరూ కలిసి సంతోషంగా జీవించాలి, నీ ప్రయత్నాలు దేవుడు ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? ఈ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. అక్కడికి వెళ్ళక మునిపే, అక్కడ ఏమీ కట్టక మునిపే, ఆ ఊళ్ళో అడుగు పెట్టక ముందే చెప్తున్న మాటలు అన్నమాట. వెళ్ళగానే వాళ్ళు పనులు మొదలు పెట్టుకొని, పొలాలు మొదలు పెట్టుకొని, ఇల్లు కట్టుకోవటం మొదలు పెట్టగానే వాళ్ళ మనసులో ఉండాల్సింది ఏంటంటే, రేపు మాపు మనకు రాబడి వస్తుంది. రాబడి వచ్చిన దగ్గర నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, నా సంపాదన మొత్తం నా కోసమే కాదు. ప్రవచన గ్రంథాలన్నీ ఇవే. ప్రవక్తలు పద్దాకు వచ్చి ఏం చెప్తున్నారు? మీరు పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు. యోహాన్ దగ్గరికి వచ్చారట. యోహాన్ దగ్గరికి వచ్చి బాప్తీసం తీసుకుంటా మేము ఏం చేయాలంటే ఆయన ఉన్నాడట, మీరు 2 చొక్కాలంటే ఒక చొక్కా ఇచ్చి ఎందుకు మీరు ఇవ్వట్లేదు? ఉన్నవాడు వాడికి అని స్వార్థంగా ఎప్పుడైతే పెట్టుకుంటాడో దేవుడి దగ్గర నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఏంటంటే, ఇది మాత్రం నేను నీకు ఎందుకు ఇవ్వాలి? నేను మిమ్మల్ని బెదరగొట్టట్లేదు, కానీ బైబిల్లో ఉన్న ఒక సూత్రం నేను మీకు గుర్తు చేస్తున్నాను. కొత్త నిబంధన సూత్రం కూడా ఇదే. మనకు సమయం చాలదు కాబట్టి నేను కొత్త నిబంధన వైపు వెళ్ళటం లేదు. కొత్త నిబంధన సూత్రం కూడా ఇదే. 2 బాధ్యతలు సంఘానికి ఉన్నాయి. సంఘ బాధ్యత మంది. సంఘం ద్వారా ఇప్పుడు యాకోబు పత్రిక చదువుకున్నాం, దిక్కులేని వాళ్ళని, అక్కర్లో ఉన్న వాళ్ళని, ఆపదలో ఉన్న వాళ్ళని పట్టించుకునే బాధ్యత కూడా మందే. మొదటి యోహాను పత్రికలో ఉంది, మీలో ఎవరైనా అక్కర్లో ఉన్న వాళ్ళ చూస్తారన్నమాట. అది కూడా చదువుకొని ముగిద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. జీవనోపాధి కలిగి 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచియు అతని ఎదుట ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? యోహాను పత్రిక అదే, యోహాను సువార్త అదే. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ నేను చూపించట్లేదు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే పద్ధతి ఒకటే. దేవుడు నాకు ఇచ్చినది కేవలం నాకు మాత్రమే కాదు, నాకు అదనంగా 2 బాధ్యతలు అప్పచెప్పాడు. లేకపోతే అన్నీ కలుపుకొని చెప్పాడు, 3 బాధ్యతలు అప్పగించాడు. 1, నా కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత నాకుంది. 2, అక్కర్లో ఉన్న వాళ్ళు సహాయం చేయాలి. 3, దేవుని పని చేసే వాళ్ళ బాధ్యత కూడా నాదే. నేను ఇక్కడ సహాయం చేయండి అనే మాట కూడా వాడట్లేదు, బాధ్యత. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంట వీళ్ళు ఇటువైపు దాసదాసీల్ని, ఇటువైపు లేవీల్ని పెట్టి, ప్రభువా ఇదిగో నువ్వు అప్పగించిన మనుషులందరితో కలిసి నేను నీ సన్నిధికి వచ్చాను, మమ్మల్ని ఆశీర్వదించావు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అని నిలబడి చెప్పగలవా? అది దేవుడు వాళ్ళ నుంచి కోరుకునే విశ్వాసం. కుటుంబంతో కలిసి వాళ్ళు వస్తారు, తన దగ్గర పనిచేసే వాళ్ళు పట్టుకొని వస్తారు. తను ఎవరు బాధ్యత తీసుకున్నాడు, ఆ లేవీలు తీసుకొని వస్తాడు. పుట్టుకున్న పనమ్మాయి గోక్కుని మోకరించి, ప్రభువా వీళ్ళు నన్ను సరిగా చూడలేదు ప్రభువా అంటే ఏంటి పరిస్థితి?
పాత నిబంధన రోజులు టక్కన పైనుంచి వచ్చి బడేలమన్నాడు, చచ్చిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. దేవునికి మొర పెడితే బీదలు దేవుడు వింటాడా వినడా? కీర్తన గ్రంథంలో పదే పదే కనపడతా ఉంటుంది, బాధితుల పక్షాన ఉంటాను, బీదల పక్షాన ఉంటాను, దరిద్రుల పక్షాన ఉంటాను. యాకోబు 5:4 ఒకసారి చూద్దాం. యాకోబు 5:4. మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది, మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి అగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకొట్టిరి. మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. ఇవే పాత నిబంధన సూత్రాలు ఇవన్నీ. మీరేమో ఆ మాట చూడండి, మీ హృదయాల్ని భోగాసక్తులై పోషించుకుంటారు, వేరే వాళ్ళకి న్యాయం తీర్చరు, వాళ్ళకి పని చేయించుకుంటారు, డబ్బులు ఇవ్వరు, వాళ్ళు పోషించరు. మీ దగ్గర పని చేసేవారు అయితే మీకంటే మీ మీద ఆధారపడిన వాళ్ళు మీ వలన వాళ్ళకి అన్యాయం జరిగితే, వాళ్ళకి అందాల్సింది ఆగితే, అది ఏ విధంగానూ ఆశీర్వాదం కాదు. మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే మీ మీద ఆధారపడిన వాళ్ళు, దానివల్లే వాళ్ళు బతుకుతామని ఎదురు చూస్తూ ఉంటే మీరు దాన్ని బిగపడితే ప్రమాదం. పాత నిబంధనలో తరచూ కనపడే మాటలు ఇవి. ప్రతి ప్రవక్త వచ్చి హెచ్చరించిన మాటలు ఇవే. మీరు ఆయన చెప్పినట్టు మీరు చేయట్లేదు, ఆయన చెప్పినట్టు మీరు చేయట్లేదు. ఒక సందర్భం వచ్చిందట, నెహెమ్యా వచ్చి దేవాలయం కడుతుంటే యాజకులు ఏరి అంటే వ్యవసాయానికి వెళ్ళారన్నారట. యాజకులు వ్యవసాయం చేయటం ఏంటి, వాళ్ళకి బాధ్యతలు ఏమి లేవు కదా, దేవాలయమే కదా వాళ్ళు చూడాల్సిందంటే, ఈ ప్రజలు ఎవ్వరూ వాళ్ళని పట్టించుకోవట్లేదని, వాళ్ళకి బ్రతకడం కష్టమైపోయి, మనుగడ కష్టమైపోయి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటాకి వెళ్ళిపోయారట. ఎవరు తప్పు? 11 గోత్రాల వాళ్ళ తప్పు. లోకం మాట్లాడేలాగా మనం మాట్లాడద్దు, లోకం ఆలోచించేలాగా మనం ఆలోచించద్దు. ఇది దేవుడు పెట్టిన క్రమం. ఆ మధ్యలో ఒక సోదరుడు నాతో అన్నాడు, అన్న కష్టపడకుండా సేవ చేసేవాళ్ళంటే నాకు చికాకన్నా అన్నాడు. ఈ చికాకైతే ఉంచుకో, బట్ ఇది క్రమం. దేవుడు పని చేస్తా కష్టపడుతున్నారు, అలాగే ఖాళీగా ఉండలేదుగా. అంటే వాడి దృష్టిలో వాడు ఇవ్వడట, వాడు ఉద్యోగం చేసుకుంటాడట, వాడు ఇవ్వడట. వీళ్ళు ఉద్యోగం చేసుకొని సేవ చేసుకోవాలట. ఎవరికి నష్టం? మీరు కరెక్ట్గా చెప్పండి, ఎవరికి నష్టం? ఆయనకే నష్టం. అది వాడికి అర్థమైతే ఆ మాట అండు. దేవుని క్రమం పక్కన పెట్టి నువ్వు లాజిక్ మాట్లాడితే నువ్వు నీ జీవనోపాధి పోగొట్టుకుంటావు, గుర్తుపెట్టుకో. మీకు ఎందుకు ఇవ్వాలి? మలాకీ గ్రంథం అదే. ఆయన వచ్చి లెక్కలు తీర్చినప్పుడు మీరు ఎక్కడ తేలుతారంటే, మీరు ఎవరెవరికి ఇవ్వాల్సి ఉండి మీకు ఇవ్వకుండా ఆపేశారో అక్కడే. నాకు బాగా గుర్తున్న ఒక స్టోరీ, చాలా నన్ను ఆలోచింపజేసిన స్టోరీ. మీరు చదివే ఉంటారు, ఈ సండే స్కూల్ పిల్లలకు రాసిన కథల్లో ఉంది అది. సండే స్కూల్ టీచరు చెప్తుందట, మన దేవుడు గొప్పవాడు, ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబిస్తాడు. ఆ సండే స్కూల్ పిల్లవాడు పేదవాడు ఒకడు ఉన్నాడట, పేరెంట్స్ లేరంట, ఎవరు వాళ్ళ బంధువుల దగ్గర పెరుగుతున్నాడు. వాడికి అది ఆశ్చర్యంగా అనిపించిందంట. అక్క నిజంగంటే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడు నాన్న అంటే. గ్యారంటీగా వింటాడా? వింటాడు. వాడికి నమ్మశక్యంగా అనిపించింది. నిజంగా ఇస్తాడా? ఇస్తాడు. ఏదైనా అడగచ్చు. అక్క నిజంగా ఇస్తాడా? వాడు పదే అడుగుతున్నాడంట. ఆమెకి ఆశ్చర్యం వెలిగి, ఏంట్రా నీకేం కావాలరా అందంట. నాకు క్రిస్మస్ వస్తుంది కదక్క, చొక్కా కావాలక్క, అందరు కొత్త బట్టలు వేసుకుంటారు కదా, మరి అడిగితే యేసయ్య నాకు కొత్త చొక్కా ఇస్తాడా? అవును, గ్యారంటీ ఇస్తాడు. ఇది అక్టోబర్ కదా, అడుగు, డిసెంబర్ కల్లా కొత్త చొక్కా వస్తుంది, నువ్వు అడగరా అందంట. ఆడు అడుగుతున్నాడు. డిసెంబర్ 25 అయిపోయింది, డిసెంబర్ 31 న్యూ ఇయర్ అయిపోయింది, పొంగల్ హాలిడేస్ కూడా వచ్చేసింది.
ఆడెవరో సండే స్కూల్కి వచ్చి అడుగుతున్నాడంట, అక్క ఇస్తాడన్నావు మరి ఇవ్వలేదేంటి? ఆమెకేమనాలి తెలియక, ఏమోరా మరి నువ్వు ఏంటో మరి నీకెందుకు ఇవ్వలేదు అని ఆమె వెళ్ళిపోయిందండి. ఆడు బయటకు వచ్చాక పక్కన సండే స్కూల్లో ఒకడు ఆడిని ఏడిపిస్తున్నాడంట, నీ ప్రార్థనకి జవాబు రాలేదు అని. వాడు అలాంటి వీడు ఇంకా ఏడుపు వచ్చేస్తున్నాడు. వీడు మెల్లగా ఏడ్చి కళ్ళు తుడుచుకొని, దేవుడు ప్రార్థన వింటాడురా, ఇమ్మని ఎవడికో చెప్పాడు, ఆడివ్వలేదు నాకు అన్నాడు. మీకు అర్థమైందా? దేవుడు ఎవరికో, నాలాంటి వాళ్ళు హెల్ప్ చేయమని దేవుడు ఎవరికో ఇచ్చాడు, వాళ్ళు అది నా దాకా తీసుకురాలి. ఆ కథ చదివాక నేను ఒక్కసారి మూడ్ ఆఫ్ అయిపోయింది. నా దగ్గర ఎవరికి అయినా చెందాల్సి నా దగ్గర ఆగిపోయినాయా అనే భయం వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చపోవచ్చు ఈ మాట. యువర్ ఎంటైర్ శాలరీ ఈజ్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. బయటస్తులో లోకస్తులు అనుకోండి, క్రైస్తవుడు అనుకోవటానికి వీలు లేదు. మీ సంపాదన, మీ కష్టార్జితం 3 కారణాల కోసం విడగొట్టేయండి. జీతం రాగానే దేవుడిది, ఇది కొంతమందికి, ఇది మనది లెక్క పెట్టుకోండి. ఆ 2 భాగాలు లేవని అనుకోండి. ఈ కొంచెంలో బతకాలని డిసైడ్ అవ్వండి. అదే మీకు ఆశీర్వాదం, అదే మీకు సమృద్ధి. ఆ విడగొట్టుకోవటం వదిలేసి ఇక్కడ పట్టుకొని దీనివల్లే బతుకుతున్నానని ఇక్కడ బెగబడితే, ఇది మాత్రం ఎందుకురా నీకు అని దేవుడు అంటే మన దగ్గర జవాబు లేదు. మన జీతం ఇచ్చేది ఎవరండి? చేతి పనులు ఎవరి ద్వారా వస్తాయి? వర్ధిల్లాల్సింది, దీవించాల్సింది ఎవరు? దేవుడు. చాలా కాలం కిందట మా చిన్నప్పుడు, అంటే చిన్నప్పుడు ఓ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చా. తీసుకొని తింటుంది. మధ్యలో ఓ బిస్కెట్ ఇవ్వమ్మ అన్న, ఎల్కేజీలోనే యూకేజీలోనూ. నాది అంటుంది. నేను బిస్కెట్ తెచ్చింది నేను, నా బిస్కెట్ నాకు నాది అంటే నా ప్యాకెట్ నాకు ఇచ్చేయన్న అంటే అప్పుడు ఆలోచించింది, వీడు మొత్తం లాక్కునేటట్టున్నాడు అనుకోలి. సరే ఒకటి తీసుకో అంటుంది. నాకు వెంటనే దేవుడు గుర్తొచ్చాడు. ఓ బిస్కెట్ ఇమ్మన్నప్పుడు వెంటనే ఇచ్చేస్తే ఏమవుద్ది? బాగుంటుంది. నాది నాకు ఇచ్చే అనిపించుకుంటే, నాకు కొంచెం కూతురు సెంటిమెంట్ ఉంది కాబట్టి అనుకున్నా, ఇంకోటి కొంచెం గట్టోడు ఉన్నాడు అనుకో, లాగేసుకుంటాడు, 4 తన్ని తగిలిస్తాడు. మనం ఆలోచించండి, మన జీవితం అంతా ఎన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని పోషిస్తా వస్తాయి. అదంతా మనకేనా? ఇంకే బాధ్యత మనకొద్దా? వేరే వాళ్ళు పట్టించుకోవద్దా? ఏం బాధ్యత తీసుకోవద్దా? దేవుడు దయగలిగిన వాడు కాబట్టి మళ్ళీ తన వాక్యం ద్వారా గుర్తు చేస్తాడు తప్ప, ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను పోషించాను, నువ్వేమీ సరిగా సాటిస్ఫాక్టరీగా చేయలేదు కాబట్టి ఇక నుంచి నేను నీకేమి ఇవ్వను అంటే ఏంటి మన పరిస్థితి? ఏనాడన్నా చేశాడు అట్లాగా? చేయలేదు. మనమే జాగ్రత్త పడాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర మళ్ళీ ఒకసారి మన లెక్కలు చూసుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు దయ కలిగిన వాడు, లాక్కోడు. మన బాధ్యతను ఇష్టంగా గుర్తించమని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మీకు వాగ్దానం చేసినవన్నీ ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. సమృద్ధిగా జీవించడానికి కావాల్సినంతా ఇస్తున్నాడు. నీవు, నీ కుటుంబం, నీ పరివారము, నీ బాధ్యత, దేవుడు నీకు ఇచ్చింది నీకు వాత్సం మాత్రమే కాదు, అక్కర్లో ఉన్న వాళ్ళకి అది కొంత చెందాలి. దేవుని పనికి కొంత చెందాలి. ఈ 2 కారణాలకు నువ్వు గుప్పిలు విప్పకుండా నేనొక్కడినే తింటాను అంటే అది న్యాయం కాదు, నీకు అర్హత లేదు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీకు ఏదైనా గుర్తు చేస్తే క్షమించమని అడగండి.
చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదించే వాళ్ళు దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి. మీరు ఆల్రెడీ ఆ పని చేస్తుంటే సంతోషం. యవనస్తులు తీర్మానం చేసుకోండి, ప్రభా భవిష్యత్తులో నేను జాబ్ చేస్తే ఈ బాధ్యత నేను స్వీకరిస్తాను. ఈ 3 బాధ్యతలు నేను స్వీకరిస్తాను. దేవుని దగ్గర కమిట్మెంట్ చేసుకోండి. అది మీ ఆశీర్వాద కారణం. దేవుడు ఇష్టపడే ఒక క్రమం. నమ్మకంగా మీ ధనాన్ని ఉపయోగించే ఒక దైవికమైన పద్ధతి. తీర్మానం చేసుకోండి. దేవుని దగ్గర సరి చేసుకుందాం.